హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్క డైరీస్. ఇప్పుడు మీరు వినబోతుంది నువ్వుంటే నా జతగా స్టోరీలోని 40వ భాగం. శక్తి తమ రూమ్లోకి వెళ్ళగానే శక్తి సంతోషంగా రుద్రని గట్టిగా హక్ చేసుకొని మొత్తానికి మనకున్న ఒక పెద్ద బాధ్యత తీరిపోయింది అని సంతోషంగా అంటుంది. రుద్ర ముభావంగానే హా అని అనగానే, ఏమైంది రుద్రగారు, ఎందుకు అలా ఉన్నారు? స్వాతిని అలా కట్టుబట్టలతో పంపించటం ఇష్టం లేనప్పుడు తన వెనక ఎంతో కొంత ఆస్తి ఇచ్చి పంపించవచ్చు కదా. తనని అలా పంపించి ఇప్పుడు మీరు తన కోసం బాధపడటం ఎందుకు అని రుద్ర గడ్డం పట్టుకుని అడుగుతుంది. రుద్ర ఆశ్చర్యంగా శక్తి వైపు చూస్తూ, నేను దానికోసమే ఆలోచిస్తున్నానని నీకెలా తెలుసు అని అడుగుతాడు. శక్తి చిరునవ్వు నవ్వుతూ రుద్ర గుండెల మీద వేలు పెట్టి, ఇక్కడ ఉంది నేను, ఇక్కడ ఏం జరుగుతుంది, ఎవరి గురించి ఆలోచిస్తున్నారు, ఏం ఆలోచిస్తున్నారనేది మీ మొహం చూసి అర్థం చేసుకోగలను. స్వాతిని కట్టుబట్టలతో పంపిస్తున్నప్పుడు మీ గొంతులో కోపం పలికిన కళ్ళల్లో బాధ కనిపించింది. అందుకే గెస్ చేసి అడిగాను. ఇప్పుడు కన్ఫర్మ్ అయ్యింది. చెప్పండి, ఎందుకు బాధపడటం అని అడుగుతుంది. స్వాతి, చిన్నప్పటి నుంచే మీ ఇలా పెరగలేదు శక్తి. చిన్నప్పుడు అందరితో కలివిడిగా తిరిగింది. ఏమైందో ఏమో తెలియదు, సడన్గా కొంచెం ఎదిగే కొద్దీ పొగరుతో మాట్లాడటం స్టార్ట్ చేసింది. అప్పటి నుంచి ఇలాగే ఉండిపోయింది. సరే, డబ్బు వల్ల వచ్చిన పొగరు అనుకున్నాను, కానీ మరీ ఇంతలా దిగజారిపోతుందనుకోలేదు. అంతేకాకుండా నా ఇంటి ఆడపిల్లని కట్టుబట్టలతో అత్తారింటికి పంపిస్తూ ఉంటే బాధగానే ఉంటుంది కదా శక్తి. నేను స్వాతి పొగరు అణచటానికి ఇలా చేస్తున్నాను, కానీ మనసుకు చాలా కష్టంగా ఉంది. రేపటి రోజు తన అత్తారింట్లో తన భర్త కానీ అత్తమామలు కానీ ఎవరైనా సరే పొరపాటున నువ్వేం తీసుకొచ్చావు అని నీకు విలువ ఇవ్వాలి అన్న మాట వస్తే మనకి ఎంత చెడ్డ పేరు. అందుకే బాధపడుతున్నా. అంతేకాకుండా స్వాతి త్వరగా మారితే బాగుండు అని ఆలోచిస్తున్నాను అని అంటాడు. బాధపడకండి రుద్రగారు, అలా అయితే నన్ను ఇంకేం అనుకోవాలి. నా ఒంటి మీద కట్టుబట్టలు కూడా లేకుండా మీరిచ్చిన బట్టలతో మాత్రమే ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చాక ఎలా మారిపోయాను, మరి నేనెంత అనుకోవాలి? ఇప్పటికీ కూడా మీ మీనాక్షి అత్తయ్యకి మావయ్యకి నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవటం వల్ల స్వాతి మిడిల్ క్లాస్ ఇంటికి కోడలుగా వెళ్ళింది అనుకుంటున్నారే తప్ప అందులో తన తప్పు ఉందని ఆలోచించటం లేదు. మరి నేనెంత బాధపడాలి? ఆడపిల్లకి కావాల్సింది ఆస్తి కాదు రుద్రగారు, అత్తారింట్లో దొరికే ఆప్యాయత, నమ్మకం, భరోసా. అవి నాకు మీ దగ్గర నుంచి దొరికినట్లే స్వాతికి తప్పకుండా తన అత్తయ్య మావయ్య వాళ్ళ దగ్గర నుంచి దొరుకుతుంది. పెళ్లిలో చూశాను, వాళ్ళిద్దరూ మనస్ఫూర్తిగా స్వాతిని కోడలిగా ఒప్పుకున్నారు. పైగా ఇంతకుముందు మీరు కట్టుబట్టలతో స్వాతిని పంపిస్తానన్న ఒక్క మాట కూడా మాట్లాడలేదు. వాళ్ళ కళ్ళల్లో నిరాశ అన్న భావం కొంచెం కూడా కనిపించలేదా? అంటే వాళ్ళు కూడా స్వాతిని మనస్ఫూర్తిగా యాక్సెప్ట్ చేశాడు కాబట్టే కదా ఇక స్వాతికి తన అత్తారింట్లో ఏం ప్రాబ్లం ఉంటుందని అనుకుంటున్నాము. ఇక స్వాతి భర్తని కరెక్ట్ దారిలో పెట్టాల్సిన పని మాత్రం మీదే అని అంటుంది. రుద్ర చిరుకోపంగా, ఇంకెప్పుడు నువ్వు పుట్టింటి గురించి మాట్లాడక శక్తి, నీకసలు పుట్టిల్లే లేదు. ఒక్క నీకు మహాలక్ష్మి అన్న పేరుతో అక్క అన్న బంధం తప్ప ఇంకెప్పుడు వాళ్ళ గురించి మాట్లాడకు. వాళ్ళ గురించి మాట్లాడినా నాకు కోపం వస్తుంది. నువ్వు పడిన బాధలు గుర్తుకు వస్తాయి. అలాగే స్వాతి గురించి అంతలా అనలైజ్ చేస్తుంటే ఆశ్చర్యంగా ఉంది. నన్ను మించిపోయావు తెలుసా. పెళ్లి జరుగుతుందనే కానీ స్వాతి ఎలా రిసీవ్ చేసుకుంటుంది, అత్తారింట్లో ఎలా ఉంటుంది, మన కుటుంబం పరువు తీసేయదు కదా అని ఆలోచిస్తూ ఉన్నాను. నువ్వు అన్నట్టు స్వాతి త్వరగా మారితే సంతోషం అంటూ శక్తి నుదుటి మీద ముద్దు పెట్టి, నీకు చాలా స్ట్రెస్ ఇచ్చాను కదా ఈ పెళ్లి వల్ల, సరిగా నిద్ర కూడా పోలేదు 2 రోజుల నుంచి, పద పడుకో అని అంటాడు.
నాకంటే మీరే ఎక్కువ స్ట్రెస్ తీసుకున్నారు రుద్రగారు. ముందు మీరు నిద్రపోండి. కాదు, ఇద్దరం కలిసి నిద్రపోదాం అంటూ రుద్ర శక్తిని తన గుండెల మీద పడుకోబెట్టుకుని ఆలోచిస్తూనే నిద్రపోతే, శక్తి మాత్రం రుద్ర గుండె చప్పుడు వింటూ ప్రశాంతంగా నిద్రపోతుంది. మీనాక్షి గారు రూంలోకి వెళ్ళాక శివరాం గారితో బాధగా, రుద్ర స్వాతి విషయంలో ఇంత గట్టిగా ఉంటాడని ఊహించలేదండి. మరి మన కూతురికి నగలు కూడా లేకుండా, నగల మాట దేవుడెరుగు, కనీసం ఒక పుస్తక కూడా ఇవ్వనివ్వలేదు. ఇలా అయితే స్వాతి తన అత్తారింట్లో ఎలా ఉండగలుగుతుంది? రేపు తనకేమైనా అవసరం వస్తే వాళ్ళు ఎలా తీరుస్తారు, ఆరుస్తారు? ఇక్కడ అంత లగ్జరీగా బ్రతికిన పిల్ల ఆ ఇంట్లో ఎరుకు గదుల్లో ఎలా బ్రతుకుతుంది అని ఒకటే బెంగగా ఉందండి అని అంటారు. శివరాం గారు మీనాక్షి గారి భుజం మీద చేయి వేసి, అంతా స్వాతి తలరాతకే వదిలేయటమే, మనం చేయటానికి ఏమీ లేదు. పొరపాటున మన ద్వారా స్వాతికి ఒక పైసా చేరిందని రుద్రకి తెలిసినా మనకి కూడా ఈ ఇంట్లో స్థానం ఉండదు. కాబట్టి కొన్ని రోజులు వెయిట్ చేయి. ఈ సిచ్యువేషన్ అందరూ మర్చిపోతే అప్పటి నుంచి స్వాతి గురించి మనం పట్టించుకుందాం. జస్ట్ ఒక 1 మంత్ అంతే. ఆలోపు స్వాతిని అడ్జస్ట్ అవ్వమని చెప్దాం అని అంటారు. మీనాక్షి గారు మౌనంగా తలోపగానే శివరాం గారు స్వాతి గురించి ఆలోచిస్తూ ఉంటారు. మాధవి గారు తన భర్తతో మిత్రకి కూడా పెళ్లి చెయ్యాలి అనగానే, అదేంటి, రుద్రకి ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నాం కదా, ఆ పిల్ల అదే ఆసక్తి. ఆ శక్తిని ఎలాగోలా బయటికి పంపించి మన మిత్రనిచ్చి రుద్రకి పెళ్లి చేద్దాము. ఎందుకు తొందరపడుతూ ఇలా మాట్లాడుతున్నావు? మొదటి నుంచి నువ్వు రుద్రకి మన కూతుర్ని ఇవ్వాలి అనుకున్నావు కదా, ఇప్పటికిప్పుడు ఈ డెసిషన్ చేంజింగ్ ఏంటి అని అయోమయంగా అడుగుతారు. ఇప్పటికిప్పుడు కాదు, ఎప్పటినుంచో అనుకుంటుంది. ఎప్పుడైతే స్వాతి పెడదారి పట్టి ఇంటి పరువు తీసే పని చేసిందో అప్పుడే డిసైడ్ అయిపోయాను, మిత్రకి కూడా అలాంటి పరిస్థితి రాకముందే పెళ్లి చేసేయాలని. ఇక రుద్ర అంటారా, శక్తిని కలలో కూడా వదిలిపెట్టడు. మనం రుద్ర మీద ఆశలు వదులుకోవటం బెటర్. కాదని మధ్యలో దూరితే స్వాతికి జరిగినట్టే మిత్రకి కూడా జరుగుతుంది. దానిని చావు అంచుల వరకు పంపించటం నాకు ఏమాత్రం ఇష్టం లేదు. దానికి కూడా రుద్ర అంటే ఏమంత ఇష్టం లేదని దాని మాటల్లోనే అర్థమవుతుంది. కాబట్టి మనం ఎక్కువ ఆలోచించకుండా మిత్రకి త్వరగా మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తే బెటర్. కాదని ఆలస్యం చేస్తే తర్వాత మిత్ర పొరపాటున స్వాతి చేసినట్టు వేరే ఎవరో మిడిల్ క్లాస్ అబ్బాయిని చూసి ప్రేమిస్తే మన అమ్మాయి కూడా స్వాతి పడినట్టు కష్టాలు పడాలి. వద్దు, నా కూతురికి అటువంటి జీవితం వద్దు. ఇక్కడ ఎలా బ్రతుకుతుందో తన అత్తారింట్లో కూడా అలాగే సంతోషంగా లగ్జరీగా ఉండాలి అంతే అని పంతంగా అంటారు. మాధవి భర్తగారు రుద్ర కోపం గురించి ఆలోచించి తప్పక సరే అని ఒప్పుకుంటారు. మాధవి భర్తగారు తర్వాత రోజే ఆనంద్ గారితో మిత్ర పెళ్లి గురించి మాట్లాడాలని ఫిక్స్ అవుతారు. స్వాతి తన అత్తారింట్లో అడుగుపెట్టాక, నా రూమేది అని పొగరుగా అడుగుతూ తన బాయ్ ఫ్రెండ్ కమ్ ఇప్పుడు భర్త అయిన హరి అడుగుతూ ఉంటే, స్వాతి బాయ్ ఫ్రెండ్ కమ్ ఇప్పుడు భర్త అయిన హరి స్వాతి చెంప మీద కొట్టి, మర్యాద ఎక్కడా? ఇప్పుడు వాళ్ళు నీ అత్తామామలు. నా రూమ్ ఎక్కడ అత్తయ్య గారు అని అడగటం ఎలా ఉంది? నా రూమ్ ఎక్కడా అని పొగరుగా అడగటం ఎలా ఉంది? ఇక్కడ నీ అడ్డా ఏమీ నడవటం లేదు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఇష్టం వచ్చినట్టు చేయటానికి. నోరు మూసుకుంది నేను పెట్టింది తిని మా అమ్మ నాన్నలకి నాకు సేవలు చేస్తూ పడుండు. కాదు కూడదు అంటావా? ఆ మెతుకు కూడా కడుపులోకి పోదు, అర్థమైందా అని అరుస్తాడు.
పెళ్ళైన మొదటిసారి అత్తారింట్లో అడుగు పెట్టడమే స్వాతికి చెంపదెబ్బ బహుమానంగా ఇచ్చిన తన భర్త వైపు కోపంగా చూస్తూ, హౌ డేర్ యూ? నన్ను కొట్టడానికి నీకెంత ధైర్యం? నేనెవరో మర్చిపోయావా? అని తన పొజిషన్ మర్చిపోయి కోపంగా అరుస్తుంది. హరి అమ్మగారు దేవి గారు, ఎందుకురా అమ్మాయిని అలా కొడతావు? మొదటిసారి మన ఇంట్లో అడుగుపెట్టింది, ఇలా కొట్టకూడదు. నాన్న, కొత్తగా వచ్చింది కదా, ఇక్కడ పద్ధతులు తెలియవు కదా, అందుకే అలా మాట్లాడింది. ఈసారికి నీ రూమ్ చూపిస్తే ఏం పోతుంది చెప్పు? దానికి ఇంత సీరియస్ అవ్వాలా? పదమ్మా, రూమ్ చూపిస్తాను అని అంటుంది. స్వాతి కోపంగా దేవి గారి వైపు వేలు చూపిస్తూ, ఆగు, వీడు నన్ను కొట్టాడు, నేనెవరో మర్చిపోయినట్టున్నాడు, ఇప్పుడు గుర్తు చేయాలి కదా అంటూ చెయ్యెత్తి హరిని కొట్టబోతూ ఉండగానే హరి స్వాతి చేయి పట్టుకొని మెలితిప్పి, భర్త మీద చేయి చేసుకునేంత రేంజ్కి వచ్చావా నువ్వు? నువ్వేమీ ఇప్పుడు ది గ్రేట్ రుద్రదేవ్ వర్మ మరదలు కాదు, ఈ హరి భార్యవి, మిడిల్ క్లాస్ కుటుంబానికి కోడలివి. మర్యాదగా మెసలటం నేర్చుకో. ఇదే మొదటి తప్పని వదిలేస్తున్నాను, ఇదే చివరి తప్పు కూడా అయిపోవాలి. కాదని నోరు మెదిపి చెయ్యి లేపావా పూర్తిగా బెడ్కి అంకితం చేస్తాను అని కోపంగా అరుస్తాడు. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.